హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై వేటు పడింది. ఆయనతో పాటు సెక్రటరీ దేవరాజ్, కోశాధికారి శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. ఈ నెల 28న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హెచ్సీఏ అక్రమాల కేసులో సిఐడి విచారణ నేపథ్యంలో ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. హెచ్సీఏ వ్యవహారాలను హైకోర్టు ఇటీవల సింగిల్ మెన్ కమిటీ జస్టిస్ నవీన్ రావుకు అప్పగించింది. దీంతో ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి జస్టిస్ నవీన్ రావు ఆమోదం ఉందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై వేటు పడింది. ఆయనతో పాటు సెక్రటరీ దేవరాజ్, కోశాధికారి శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. ఈ నెల 28న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హెచ్సీఏ అక్రమాల కేసులో సిఐడి విచారణ నేపథ్యంలో ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. హెచ్సీఏ వ్యవహారాలను హైకోర్టు ఇటీవల సింగిల్ మెన్ కమిటీ జస్టిస్ నవీన్ రావుకు అప్పగించింది. దీంతో ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి జస్టిస్ నవీన్ రావు ఆమోదం ఉందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై వేటు పడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఒకవైపు హెచ్సీఏ అక్రమాలపై సిఐడి దర్యాప్తు కొనసాగిస్తున్న వేళ హెచ్సీఏ సంబంధించిన అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్, అదేవిధంగా కోశాధికారి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు విధించింది. ఇప్పటికే ఈ కేసుకు హెచ్సీఏ జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా వైపు సిఐడి లోతైన దర్యాప్తు చేస్తున్న వేళ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంటూ చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ ముగ్గురు సస్పెన్షన్ సంబంధించి కూడా ఈ నెల 28న అపెక్స్ కౌన్సిల్ కూడా మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ కూడా హెచ్సీఏ విడుదల చేయడం జరిగింది. ఇక మరొక వైపు హెచ్సీఏ లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా సిఐడి దర్యాప్తు కొనసాగిస్తున్న వేళ హెచ్సీఏ వ్యవహారాలు చూసుకునేందుకు హైకోర్టు ఇటీవల జస్టిస్ నవీన్ రావును నియమించింది. కానీ తాజాగా అపెక్స్ కౌన్సిల్ ఈ నెల 28న అత్యవసరంగా సమావేశం కావడం, ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతూ అవినీతి ఆరోపణల మీద నేపథ్యంలో జైల్లో ఉన్న జగన్మోహన్ రావు పాటు సెక్రటరీ దేవరాజ్ తో పాటు కోశాధికారి శ్రీనివాస్ మీద సస్పెన్షన్ వేటు చేయడం కూడా ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఎంత చట్టబద్ధత ఉంటుందని కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అపెక్స్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని నవీన్ రావు ఆమోదిస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.